టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. జీవితం, ప్రేమ, ఆత్మవిశ్వాసం గురించి ఆమె రాసిన మాటలు అభిమానుల హృదయాలను ఆకట్టుకున్నాయి. సమంత తన ఇన్స్టా పోస్ట్లో ఇలా రాసుకొచ్చింది. 20 ఏళ్ల వయసులో నేను విశ్రాంతి లేకుండా గందరగోళంగా గడిపాను. గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. ఆ సమయంలో నన్ను నేనే ఎంత కోల్పోయానో ఎవరికీ తెలియదు. పైకి ఏదీ కనిపించకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను. అంతేకాక నిజమైన ప్రేమ గురించి ఆ వయసులో ఎవరూ చెప్పలేదని పేర్కొంది. ప్రేమ బయట నుంచి రాదు. నిజమైన ప్రేమ మనలోనే ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని సమంత స్పష్టం చేశారు. ఇప్పుడు 30లోకి వచ్చిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని సమంత చెబుతోంది. గతంలో చేసిన తప్పుల జ్ఞాపకాలను మోయడం మానేశాను. అన్నింటి వెంట పరుగులు పెట్టడం ఆపేశాను. పబ్లిక్లో ఒకలా, ఒంటరిగా మరోలా ఉండడం మానేశాను. ప్రతి అమ్మాయి నాలాంటి దృక్పథాన్ని అలవరుచుకోవాలి ఆమె ఆకాంక్షించారు. పరుగులు తీయడం ఆపేసి జీవితాన్ని ఆస్వాదించాలి. మీరు మీలా ఉన్నప్పుడే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలరు. అప్పుడే స్వేచ్ఛగా జీవించగలరు అని ఆమె రాసుకొచ్చారు. సమంత వ్యక్తిగత అనుభవాల నుంచి రాసుకొచ్చిన ఈ పోస్ట్ మహిళల్లో కొత్త ఆలోచనలకు దారి తీస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె బహిరంగంగా పంచుకున్న భావాలు, ఆత్మవిశ్వాసం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అంటున్నారు. నేను ఫ్యామిలీతో కలిసి ఉండడం లేదు. నిహారిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.